రైట్. బస్సు ప్రమాదం జరిగినప్పుడు అసలు ఏం జరిగింది? ఎందుకు ప్రయాణికులు బయటకు రాలేకపోయారు? స్పాట్లోనే ఎందుకు సజీవ దహనం కావాల్సి వచ్చింది? అసలు ఈ ఘోర ప్రమాదంపై నిర్లక్ష్యం ఎవరిది? ఒక్కసారి ప్రమాదం జరిగినప్పుడు ఏమైందో చూద్దాం. ఫస్ట్, రాంగ్ రూట్ లో ఆపోజిట్ డైరెక్షన్ లో వచ్చిన బైకును బస్సును ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. డ్రైవర్లు ఫైర్ సేఫ్టీ కిట్ తో కాకుండా వాటర్ బాటిళ్లలోని నీళ్లతో మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. మంటల తీవ్రతను అసలు అంచనా వేయలేకపోయారు. ప్రమాదం తర్వాత ప్రయాణికుల్ని ఆలస్యంగా నిద్రలేపారు. మరోవైపు ప్రమాదం వల్ల బస్సు డోర్ హైడ్రాలిక్ సిస్టమ్ దెబ్బతినింది. దాంతో బస్ డోర్ ఓపెన్ కాలేదు. ప్రయాణికులు బయటకు రాలేకపోయారు. అయితే బస్సు చివర్లో ఉన్న ప్రయాణికులు కొందరు అద్దాలు పగలగొట్టుకుని బయటకు వచ్చారు. స్లీపర్ బస్సులో నడిచే మార్గం ఇరుగ్గా ఉండటంతో చాలా మందికి ఎటువైపు వెళ్లాలో అర్థం కాలేదు. ఈలోపు బస్సు లోపల కమ్మేసిన దట్టమైన పొగతో ఊపిరి ఆడని పరిస్థితి ఏర్పడింది. చాలా మంది ప్రయాణికులు పొగ కారణంగా స్పృహ కోల్పోయి మంటల్లో సజీవ దహనమయ్యారు. బస్సు ప్రమాదానికి రాంగ్ రూట్లో ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చిన బైకర్ ఓ కారణమైతే, బైకును బస్సు ఢీకొన్న తర్వాత దాదాపు 200 మీటర్ల పాటు బైక్ బస్సు కింద ఉన్న ఈడ్చుకుంటూ వెళ్లిన డ్రైవర్లు కారణమే. దానివల్లే బైక్ నుంచి పెట్రోల్ లీక్ అయి మంటలు అంటుకున్నాయి. ఆ మంటల్ని కేవలం వాటర్ బాటిల్లోని నీళ్లతో ఆర్పే ప్రయత్నం చేశారని పోలీసులు చెప్తున్నారు. బైక్ ను బస్సు ఢీకొట్టిన తర్వాత కేవలం 2 నిమిషాల్లోనే బస్సు బూడిద కుప్పలా మారిపోయిందని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఎమర్జెన్సీ డోర్ నుంచి పెట్టుకోవచ్చు. వెనకాల మనకి మెయిన్ విండో ఉంటుంది కదా, బ్యాక్ సైడ్ విండో, అది ఒక ఆయన పగలు కొట్టాడు. దాంట్లో నుంచి కొంతమంది ఎమర్జెన్సీ విండో నుంచి ఒక 5 మెంబర్స్ అసలు వచ్చారు. 42 మేము వేసుకున్న ఫోన్ 42. నేను హిందూపూర్ నుండి మా బ్రదర్ దగ్గర పోతుండగా దారిలో బస్సులో అగ్గంటుకొని ఫుల్ ఫ్లేమింగ్స్ వస్తున్నప్పుడు అక్కడ ఉన్న జనాలందరినీ సైడ్కి తీసుకొని నా కార్లో నేను గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకువచ్చిన. ఎట్లా జరిగిందో క్లారిటీ లేదు. అక్కడ ఏం చూడలేము. మేము చూసే టైంకి ఫైర్ ఫుల్ ఓవర్గా ఉంది. బస్ దగ్గర పోయేంత కూడా స్పేస్ లేదు, అంత ఓవర్గా ఫైరింగ్ ఉంది రౌండ్గా చుట్టుపక్కల. బస్ చుట్టూ ఫైర్ ఉంది. ఎవరు బయట నుండి టచ్ చేసే కూడా లేకుండా, ఏం చేయడానికి లేకుండా ఫైరింగ్ ఉండింది. లాస్ట్కి రమేష్ అనేసి ఒక ఆయన గ్లాస్ బ్రేక్ చేసి వచ్చినాడు. ఆ గ్లాస్ స్పేస్ కూడా మనిషి వచ్చేంత కూడా లే, ఇంత స్పేస్ ఉంది. ఆ స్పేస్లో నుండి బయటకు వచ్చేటప్పుడు చాలా మందికి ఇంజురీస్ అయినాయి గ్లాస్ కూర్చుకొని. అక్కడ ఇంకా 6 మెంబర్స్ నిలబడినారు. నేను హిందూపూర్ నుండి నంద్యాల పోతా అన్న. హిందూపూర్ నుంచి నంద్యాల పోతుంది. ఎంతమంది ఉన్నారు దాంట్లో? మా ఊరు ఎంతమంది ఉన్నారో తెలియదు. వాళ్ళు 6 మెంబర్స్ నేను పిలుచుకోవాల్సిన హాస్పిటల్కి. ఇక్కడ బాగున్నారా? వాళ్ళు ఏం ప్రాబ్లం ఏం లేదు. ఒక ఆయనకైతే ఎక్కువ ఇంజురీస్ ఎక్కువ ఉండేది. రమేష్ అనికి గ్లాస్ బ్రేక్ చేసినారు, చేతికి అంతా కూర్చుపోయింది గ్లాసు. మిగతా వాళ్ళంతా సేఫ్. మొత్తం ఎంతమంది? నేను తెచ్చిన 6 మెంబర్స్కి అక్కడ ఉన్నది ఎంతమంది ఉన్నారో తెలియదు. బస్ అంతా ఫుల్ ఉంది అంటున్నారు, స్లీపర్ కోచ్. సెకండ్లో పోయిందండి. అంటే బైక్ వచ్చింది, ఇట్లా వచ్చారు, తను ఇట్లా వచ్చారు, లోపల పోయింది. అది తాకండి, నేను పోతున్నాను. అది 2 మినిట్స్ పోయింది మొత్తం. అది లోపల మొత్తం స్ప్రెడ్ అసలు లేదండి. ఇట్లా వస్తుంది మీరు ఇది ఓకే తను ఇట్లా వస్తుంది అంటే అది ఆయన ఆహారం కొడుతుండు తను ఉన్నారు, కానీ ఈయన కరెక్ట్ లేదండి. ఇట్లా వస్తుంది బైక్ 2 మినిట్స్ అందరూ వచ్చారండి. పోలీసు వాళ్ళు, తర్వాత అందరూ, కలెక్టర్ మేడం, చాలా మంది వచ్చారు. మంటలు వచ్చింది, ఒక్కసారి వచ్చింది. నిజంగా వీడు ఇదంతా ఉంది, ఎక్కువ ఉంది, అర్థం కలిగింది. మాకు కూడా అట్లా వచ్చింది. రైట్, వింటున్నా కదా. అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు అక్కడ జరిగినటువంటి ప్రమాదంకి సంబంధించి వాళ్ళు ఎవరైతే బస్సులో నుంచి ఎగ్జిట్ డోర్ ద్వారా బయటకు వచ్చినటువంటి ప్రయాణికులు, కొంతమంది బయటపడ్డ వాళ్ళు చాలామంది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్షంగా జరిగినటువంటి తీరుని కూడా వివరిస్తూ ఉన్నారు. ఓవరాల్గా చూసుకుంటే కనుక రాంగ్ రూట్లో ఇటు ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చినటువంటి బైకును బస్సు ఢీకొట్టడంతోనే ఈ మంటలు వ్యాపించినట్లుగా క్లియర్ కట్గా చూసిన వాళ్ళైతే చెప్తూ ఉన్నారు. డ్రైవర్లు ఫైర్ సేఫ్టీ కిట్తో
ఆ టైంలో ఎప్పుడైతే ఒక్కసారిగా బైక్ కిందకు వెళ్ళిపోయి ఆయిల్ని తాకటంతో ఆయిల్ అంతా లీక్ అయిపోయి ఇంజన్ని టచ్ అవ్వడంతో అక్కడ నిప్పు రవ్వలు చెరిగి ఏదైతే మంటలు పూర్తిగా పైకి రావడం, ఒక్కసారిగా అక్కడ అగ్ని సంభవించడం చూసిన వెంటనే డ్రైవర్ల దగ్గర ఆల్మోస్ట్ వాళ్ళ దగ్గర ఫైర్ సేఫ్టీ కిట్ ఖచ్చితంగా ఉంటుంది. ఆ టైంలో ఏం చేయాలి అనేది స్పాంటేనియస్గా రియాక్ట్ అవ్వడం వాళ్ళ చేతిలోనే ఉంటుంది. కాబట్టి ఇది పూర్తిగా చూసుకుంటే డ్రైవర్ల తప్పిదం ఆల్మోస్ట్ చాలా వరకు ఉండొచ్చు అని చెప్తూ ఉన్నారు. అండ్ డ్రైవర్లు సేఫ్టీ కిట్తో కాకుండా ఒకవైపు వాటర్ బాటిల్, అంత పెద్ద మంట, అంత పెద్ద బస్సు ప్రమాదం జరిగిన టైంలో చిన్న వాటర్ బాటిళ్లతోని నీళ్లతో మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు అంటేనే డ్రైవర్ల పరిస్థితి ఏంటి, అసలు దీనికి సంబంధించినటువంటి ట్రావెల్ ఈ ఓనర్ కానివ్వచ్చు, ఇటు ఆఫీసర్స్ అయితే రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఫైర్ సేఫ్టీ కిట్ని వాడడం వాళ్ళకు తెలియదా, మరి డ్రైవర్కి సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంది, ఇలాంటి అనేక అనుమానాలు కూడా అక్కడ వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అండ్ మంటల తీవ్రతను కూడా అక్కడ ఎంత తీవ్రత ఉండొచ్చు, ఓవరాల్గా వెనుక ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంది, అక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే అగ్ని ఎక్కడైతే సంభవిస్తూ ఉందో బస్సు పూర్తిగా కాలిపోయే పరిస్థితిలో ఉందా, అసలు ఏ పరిస్థితిలో ఉందనే మినిమం తీవ్రతను కూడా అక్కడ అంచను వేయలేకపోయారు. అండ్ ప్రమాదం తర్వాత కూడా ప్రయాణికుల్ని ఆలస్యంగా నిద్రలేపడం జరిగింది. ఒక్కసారిగా మనకు కింద బైక్ తగిలింది అని చెప్పి వాళ్ళకి ఎప్పుడైతే మనకు కనిపించిందో, వెంటనే ఢీ కొట్టిందో, వెంటనే వాళ్ళు అక్కడికి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. వెంటనే క్లీనర్ ఎవరైతే డ్రైవర్కి పక్కన ఉన్నటువంటి